మాట్లాడడం జరిగింది. సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలనేది మన భారతదేశంలో ఒకే ఒక రాజకీయ వ్యక్తి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్న పవన్ కళ్యాణ్ గారి మాటలని ఆచరణలో పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు ఏదైతే అన్నాడో దానికి సంబంధించి సంతకాల సేకరణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారితోనే తొలి సంతకాన్ని సేకరించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకై ఒక అడుగు అయితే కొండగట్టు సాక్షిగా పడింది. దీనికి పవన్ కళ్యాణ్ గారే ప్రారంభించడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా సనాతన ధర్మ పరిరక్షణ సమితి హిందూ ఐక్యవేదిక తెలంగాణ వారి ఆధ్వర్యంలో, రామారావు గారి ఆధ్వర్యంలో మరియు సట్ట సతీష్ గారి ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకైతే కృషి చేస్తూ అడుగు ముందుకైతే పడింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సంతకాల సేకరణ ద్వారా ప్రారంభిస్తూ అయితే రెండవ సంతకాన్ని హరీష్ శంకర్ గారు చేశారు. మొదటి సంతకాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ సంతకాల సేకరణ గంగాధర మండలం ఓద్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించగా 500 మంది పైన హిందూ బంధువులు సంతకాల సేకరణలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ సమితి హిందూ ఐక్యవేదిక తెలంగాణ అధ్యక్షులు ఓడ్నాల రామారావు గారు మరియు సహాయ కార్యదర్శి చట్టా సతీష్ గారు మరియు శ్యామరావు గారు, స్వప్న గారు, సంతోష్ గారు, కావ్య మనోహర్ రావు గారు, వినోద సౌజన్య గారు, కోరుట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయ భక్తుల బృందం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయడం జరిగింది. రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హిందూ బంధుకు చేరవేయాలని రామారావు గారు అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళ మాటల్లోనే వినండి. అమ్మ తల్లి దిగి వచ్చింది, గోదామాత కళ్ళొచ్చింది. అమ్మ తల్లి దిగి వచ్చింది, గోదామాత కళ్ళొచ్చింది. గోదామాతకి మన ముందరి దగ్గర ఇట్లా పోయింది, ఆ స్వామివారి దగ్గర చేరింది. ఇద్దరు కూడా దీనికి రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే సంతకాల సేకరణ. మనదేమి లేదు, మన పేరు రాసి సంతకం పెట్టి మన ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు దీని గురించి వారు వివరంగా చెప్తారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓకే అండి, మీ అందరికీ నేను పరిచయం కావచ్చు. కోరుట్ల వాసిని రామారావు నా పేరు. ఈరోజు మన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడానికి చాలా ముఖ్యమని మేము అనుకుంటాం. ఎందుకంటే మన వేసిన ఉండిలో పైసలు పరామర్శలకు వెళ్ళి వాళ్ళ ప్రచారం ఎక్కువైపోతుంది. కాబట్టి మన డబ్బులు మన దేవాలయానికి, మన డబ్బులు మన హిందువులకి ఖర్చు పెట్టాలన్న ఒక యజ్ఞం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలనేది మన భారతదేశంలో ఒకే ఒక రాజకీయ వ్యక్తి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నిజంగా అలాంటి వ్యక్తికి మనం చేయాల్సింది ఏంటిదంటే మన వంతు మద్దతు తెలపాలి. ఏం తెలపాలి? ఆ మద్దతు తెలపడానికి ఈ రోజు సంతకాల సేకరణ చేస్తే ఆ మద్దతు తెలిపినట్లయితుందని చెప్పి మా మిత్రుడైన చట్టా సతీష్ అని చెప్పి జగిత్యాల వాసి చిన్న ఒక కంకణం కట్టుకొని మన ఈ సంతకాల సేకరణకి ఎవరితో సంతకం పెట్టాలి? ఫస్ట్ సంతకం పవన్ కళ్యాణ్ తోనే సంతకం పెట్టాలి. కాబట్టి నిన్న కొండగట్టు భూమి పూజ వచ్చినప్పుడు తొలి సంతకం తను చేసిండు. రెండో రోజు అంటే చూడండి ఎట్లా ఉందంటే మన కోరుట్ల వాసులందరూ మా చెల్లెవారు నిన్న మా బావగారు అంటే ఎవరో కాదు, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసిన వారు ఎవరైతే ఉన్నారో మా చెల్లె అవుతుంది స్వప్న అని చెప్పి, తను శ్యామ్ కుమార్ ఎవరైతే ఉన్నారో మా బావగారు శ్యామరావు అని మా బావ. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ మ్యారేజ్ నా మ్యారేజ్ ఒకటే రోజు ఒకటే ముహూర్తానికి జరిగిందని గుర్తుపెట్టుకోండి. భోజనాలతో ఒకటే దగ్గర
ఎందుకంటే చెల్లె ఎవరైతే ఉన్నారో మా మిస్సెస్ వాళ్ళ మేనత్త కూతురు. ఖర్చు తక్కువ పడుతుందని జరిగింది. అర్థమైందా? ఏర్పాటు చేసినాం అంటే ఒక చూడండి, ఇక్కడ ఒక అద్భుతం జరుగుతున్నది. ఇక్కడ నెక్స్ట్ రోజు బాగా ఫోన్ చేసి రావాలి కావాలంటే సరే వస్తా, కాబట్టి ఒక కార్యక్రమం తీసుకుంటామని నిజంగా పవన్ కళ్యాణ్ సార్ సంతకం పెట్టిన బుక్ లో మీ అందరూ సంతకం పెట్టబోతున్నాడు. ఎంత అదృష్టం అంటే ఇది ఫస్ట్ బుక్. మేము దీన్ని 1,00,000 మందితో సంతకం పెట్టించి విత్ ఇన్ 1.5 months లో పట్టి 1,00,000 మందితో సంతకం పెట్టించి మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తామంటే దీన్ని మద్దతు ఇలా ఉంది, వచ్చే సంవత్సరం లోపల ఈ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా తిరుగుతూ సంతకాల సేకరణ